నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద నిరసన తెలిపిన వైసీపీ నేత హేమచంద్రారెడ్డి వైసీపీ కుయుక్తిని బట్టబయలు చేసిన జనసేన డివిజన్లలో వాలంటీర్లతో వైసీపీ ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పేరుతో ప్రచారం వయసు పెద్దదైతే సరిపోదు మాట్లాడే భాష సంస్కారం ఉండాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సెటైర్లు వేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం స్వర్ణరథంపై వహిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామివారు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలోని 10వ డివిజన్ పరిధిలోని సత్యనారాయణపురంలో 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే సికే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ల సమక్షంలో వార్డు ఇన్ఛార్జి శేషాద్రి నాయుడు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని, నియంతృత్వ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని, తమకు సుపరిపాలనతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతుందని, చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సోమవారం బీవీరెడ్డి కాలనీలో గురజాల జగన్మోహన్ నివాసంలో వైసీపీ నేతలు ఏ రాజా, మాజీ కౌన్సిలర్ కవిరాజులతో పాటు వైసీపీకి చెందిన 250 కుటుంబాలు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ రాణి, టీడీపీ నేతలు టీడీ మోహన్, టీఎం సుందర్, రవికుమార్ల ఆధ్వర్యంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తమ వార్డుకు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం సౌకర్యాలు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తామని, తమ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలని కోరారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వార్డులను అత్యంత సుందరంగా డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఆర్కేవీపేట పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దయ్యాల రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయ్యాల రమేష్ బాబు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు ఈ రాక్షస పాలనలో కక్షలు పెరిగిపోతూ రాష్ట్ర ప్రజలు విసిగిపోతున్న తరుణంలో రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ మరియు మన రాష్ట్రంలోనూ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400, పేద మహిళలకు 8500, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు 4000 నుంచి 6000 వరకు పెన్షన్లు ఇస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణాల కొరకు 5 లక్షలు మంజూరు చేస్తామని, నిరుద్యోగ యువతకు 2,25,000 ఉద్యోగాలను కల్పించి ఇందిరమ్మ రాజ్యం రాగానే పేదలందరికీ న్యాయం జరిగేలా చేస్తామన్నారు. మన ప్రభుత్వం చూస్తున్నాము, గత 10 సంవత్సరాలు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా పేద, బడుగు, బలహీన వర్గాలకి ఎవరు కూడా ఉపయోగపడట్లేదు. ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మేము అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. మా పేద, బడుగు, బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంలో బాగుపడిన చరిత్ర లేదు. ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం సుభిక్షంగా ఉన్నాము, కానీ ఈరోజు అటువంటి పాలన మేము చూడట్లేదు. అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా అద్భుతమైన పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో చూసినాము. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం లేని కారణంగా ఇక్కడ ధృతరాష్ట్ర పాలన కొనసాగిస్తూ ఉంది. మన రాష్ట్రంలో రాష్ట్రం రావణకాండ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కేవలం బటన్ నొక్కే కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరగలేదు. ముఖ్యంగా మా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇక్కడ ఎటువంటి న్యాయం జరగలేదని మేము అనుకొని ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మేమందరం కష్టపడి పోరాడి వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయాలని ఈరోజు షర్మిలమ్మ గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా మన కేంద్ర ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొచ్చినట్లయితే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మనము తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా పోరాటం చేస్తున్నాము.
నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో హిమజ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో 98.6% ఫలితాలను సాధించడం జరిగింది. హిమజ విద్యా సంస్థల చైర్మన్ తెలియజేశారు. పరీక్షల్లో టీసీ దీపిక 600కు 585 మార్కులతో ప్రథమ స్థానం, బిఎం సుజాత 600కు 579 మార్కులతో ద్వితీయ స్థానం, ఎంజీ దీపక్ 600 మార్కులకు 576 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. 75 మంది విద్యార్థులకు 36 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. హిమజ చైర్మన్ సురేందర్ రాజు, కరెస్పాండెంట్ నిషిదా రాజు, అకాడమిక్ డైరెక్టర్ రేష్మా హిమజ, ప్రిన్సిపల్ దీప, ప్రధాన ఉపాధ్యాయులు తేజోవతి విద్యార్థులను ఇతర ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తిరుపతి భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 7 మంది విద్యార్థులు 590 మార్కులు పైగా తెచ్చుకోగా 67 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా 141 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా తెచ్చుకున్నారు. వీరిని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. ఈ సంవత్సరం అంటే భాష్యం విద్యా విధానంలో ఏంటంటే ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ప్రతిరోజు ఈవినింగ్ ఏదైతే వర్కింగ్ అవర్ ఉంటుందో ఆ వర్కింగ్ అవర్లో మార్నింగ్ ఎవరైతే క్లాసులు చెప్తారో టీచర్స్ వాళ్ళే ఉండి డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి చదివించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది మెయిన్ మా బలం. ఏదేమైనా కానీ 2024 సంవత్సరంలో పిల్లలు ఈ రిజల్ట్ అంటే భాష్యం ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మీద కూడా 597 అనేది మా దగ్గర అత్యధికంగా వచ్చిన మార్కులు అండి. అది కూడా తిరుపతి భాష్యం నుంచి వచ్చింది. రెండోది 597 రావటం ఎంత ముఖ్యమో దానికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతమంది పిల్లలకి 590 పైన వచ్చినాయి, ఎంతమంది పిల్లలకి అసలు 500 పైన వచ్చినాయి ఏంటని తీసుకుంటే ఉన్న పిల్లల్లో 52% మందికి 500 పైన మార్కులు రావటం జరిగిందండి. అది 590 పైన 6గురికి రావటం జరిగిందండి. ఇది ప్రత్యేకించి చెప్పాలి. అట్లానే ఇక భాష్యం అంటే మ్యాథ్స్ అంటే భాష్యం అనేది అందరూ చెప్పుకునేదే. దాంట్లో చూసుకుంటే మ్యాథ్స్ పరంగా ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి 100 మార్క్స్ వచ్చినాయండి. 90 అబోవ్ వచ్చినాయండి. 500 మార్కులు వచ్చింది కూడా ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి 500 పైన పడి వచ్చినాయండి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ రిజల్ట్ రావటానికి ముఖ్య కారకులైన స్టాఫ్ అందరికీ కూడా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారి తరపున మా కృతజ్ఞతలు అండి. అలానే మమ్మల్ని నమ్మి పిల్లల్ని మా చేతులు అంటే వీళ్ళల్లో దాదాపు ఉన్న పిల్లలందరూ కూడా ఎల్కేజీ నుంచి చదువుతున్న పిల్లలు ఉన్నారండి భాష్యంలో చాలా వరకు. సో మమ్మల్ని నమ్మి మా దగ్గర ఒక నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా భాష్యం రామకృష్ణ గారి తరపున మా అభినందనలండి. రాష్ట్రంలో 2019 సంవత్సరం తర్వాత శాంతి భద్రతలు కరువైందని డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. 151 అసెంబ్లీ సీట్లిస్తే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉన్నత విద్యావంతులు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనిచేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కాలూరు క్రాస్లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, వారి తనయుడు వినిల్ హాజరయ్యారు. వారికి చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికే గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి సుధారెడ్డి మాట్లాడారు. తండ్రి బాటలోనే వైఎస్ జగన్ నడుస్తారని అందరూ భావించారు. కానీ జగన్ రాష్ట్రాన్ని అధ్వాన స్థితిలోకి తీసుకువెళ్లారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు తిష్టవేశాయన్నారు. బటన్ నొక్కి రాష్ట్రాన్ని అంధకారంలోకి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. డాలర్స్ దివాకర్ లాంటి వారు పార్టీలో చేరడంతో టీడీపీకి మరింత బలం చేకూరిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో అరాచకాలు చూసి చలించిపోయానని అన్నారు. ప్రజలకు అండగా ఉండాలని భావించి టీడీపీలో చేరానని డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. రాజకీయాలు నాకు అవసరం లేదని, గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తూనే ఉన్నానని, రాజకీయం, వ్యాపారం నాకు కొత్తేమీ కాదన్నారు. చంద్రగిరి సీటు ఆశించిన మాట వాస్తవమైతే సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తామని చంద్రబాబుకు చెప్పానని అన్నారు. ఏపీ అభివృద్ధి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైందని, అతిపెద్ద రాష్ట్రం విడిపోతే ఏపీని అన్ని విధాలుగా చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు.
తిరుపతిలోనే కాదు ఏపీలో ఎన్నో పరిశ్రమలు టీడీపీ హయాంలోనే అవసరమైన పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. అలాంటి చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. చంద్రగిరిలో పులివర్తి నానిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు తన సాయశక్తులా పనిచేసి నానిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలను డాలర్స్ దివాకర్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రగిరిలో పులివర్తి నానన్న గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రంలో లోకేష్ నాయకత్వం బలంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీ సీట్లతో సీఎం కావాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. సో కాబట్టి నా వంతు సహాయంగా ఒక్క ఓటు కూడా అవతలు పోకుండా నేను కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు ఉన్నటువంటి నా యువత అందరికీ కూడా నేను గైడ్ చేయడం జరిగింది. ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కొన్ని అనేక కారణాల వల్ల ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా జరగకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలుగుదేశంలో చంద్రగిరిలో ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిచి చంద్రబాబు నాయుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు ఈ స్టేజ్ మీద మాట ఇవ్వడం జరిగింది. తిరుపతి ఎన్డీఏ లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ బాలాజీ కాలనీ కూడలి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తిరుపతి కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరిగింది. ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి వరప్రసాద్, పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, వరప్రసాద్ కుమారుడు కలిసి వరప్రసాద్ నామినేషన్ పత్రాలు జిల్లా కలెక్టర్కు సమర్పించారు. నామినేషన్ కి ముందు తిరుపతి బాలాజీ కాలనీ కూడలి నుండి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి లోక్సభ అభ్యర్థి వరప్రసాద్, తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఉమ్మడి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నో విధాలుగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. వరకు కూడా మరొక్కసారి చక్కని పాలన 14 నుంచి 19 ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో చక్కని అభివృద్ధి చూపించడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఈరోజు ఉదాహరణకు మోడీ గారే ఇక్కడ నుంచి నాయుడుపేట నుంచి ఇక్కడికి వస్తున్న రోడ్డు కూడా 6 లేన్ రోడ్డు కూడా మోడీజీ గారు ఇచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మోడీజీ గారు స్మార్ట్ సిటీ కింద తిరుపతి అభివృద్ధి కూడా ఫ్లైఓవర్స్ మనం చూస్తున్నాం. రాయలు చెరువు నేను తీసుకురావడం జరిగింది. అలాగే 400 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మోడీజీ గారు మనకు ప్రసాదించడం జరిగింది. అలా ఎన్నో విధాలుగా అభివృద్ధిలో పతాట ఒకవైపు అక్కడ దేశ స్థాయిలో మోడీజీ గారు, అలాగే ఆంధ్ర స్థాయిలో కూడా గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం కూడా అభివృద్ధి లేకపోవడం చాలా బాధాకరం. కనుక ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రులు అలాగే మార్పు కావాలని చెప్పి అన్ని విధాలు కూడా సహకరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మార్పు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఉన్న మంచి పాలన ఇస్తాం. సాధారణంగా ప్రజలకు చేరు తర్వాత తీపి విలువ చాలా పెరుగుతుంది. మా ప్రకారం చాలా అవకతవకలు అన్ని కూడా ఇక్కడ జరిగాయి. కనుక రౌడీజం, గుండాయిజం రాష్ట్ర స్థాయిలో జరిగాయి, అలాగే స్థాయిలో జరిగాయి. కనుక మార్పు కొరకు ప్రజలు మేము చేతులు జోడించి కోరుతూ ప్రశాంతం ఇస్తాము, మాకు ఓటును ఆదరించమని చెప్పి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అలాగే ముఖ్యంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కూడా చేతులు జోడించి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యేగా ఆదరించండి. మోడీజీ గారు ఎన్నో విధాలుగా చక్కగా రామ మందిరాన్ని కట్టించారు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. మరో 3వసారి కూడా ప్రజలు ఆదరిస్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. తిరుపతిలోని బైరాగి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రచారం చేస్తున్న తమపై టీడీపీ నేత కుమారుడు దాడి చేశాడని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆరోపించారు. తిరుపతిలో టీడీపీ జనసేన నాయకులే పనిచేయాలని తమను బెదిరించారని వాపోయారు. ఈ ఘటనలో రవీంద్రారెడ్డి, అనిల్ రెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. తిరుపతి స్థానిక 14వ వార్డు బైరాగి పట్టేడులో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తుండగా టీడీపీ జనసేన నాయకులు జేబీ రమణ కొడుకు బన్ను మరియు లింగేశ్వర్ నగర్ చెన్నారెడ్డి కొడుకు విజయ్, వంశీకృష్ణ అలియాస్ వంశీలియో హాకీ స్టిక్కులు, కత్తులు, బీరు బాటలు తీసుకువచ్చి మీరు వైఎస్ఆర్సీపీ వదిలేసి టీడీపీ జనసేనలో ప్రచారం చేయాలని బెదిరించడం జరిగింది. తిరుపతి భవానీ నగర్ 34, 35వ డివిజన్లో వాలంటీర్లతో వైసీపీ ఓటర్లు లిస్ట్ వెరిఫికేషన్ పేరుతో ప్రచారం చేస్తూ ఉండటంతో వైసీపీ కుయుక్తిని జనసేన నాయకులు బట్టబయలు చేశారు. జనసేన 35వ డివిజన్ అధ్యక్షులు రాజేష్ ఆచారి అడ్డుకున్నారు. కార్పొరేటర్ చెబితే ఓటర్లు లిస్ట్ వెరిఫికేషన్ కు వచ్చామని వాలంటీర్లు చెబుతున్నామని అన్నారు.
జంబ్లింగ్ పద్ధతిలో డివిజన్లలో వాలంటీర్లు సేవలను వాడుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని రాజేష్ ఆచారి అన్నారు. ఇక్కడ మేము పొద్దున చూస్తున్నాం, ఇక్కడికి వచ్చి చూస్తున్నామంటే అందరూ వాటర్ కార్డ్స్ విత్ బుక్స్ ఎత్తుకునేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు. ఏమమ్మా మీరు ఎవరు ఏమని అడిగితే వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు ఎందుకు మీరు వాలంటీర్గా మీరు చేస్తున్నారు ఇక్కడికి వచ్చానంటే, లేదన్నా మేమేం చేయట్లేదు, మా కార్పొరేటర్ చెప్పారు మాకు ఇక్కడికి వచ్చి మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయండి ఏమనేసి అని అడిగారు. మీరు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ మీరు రిజైన్ చేశారు, రిజైన్ చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారంటే, లేదు మాకు పైనుంచి ఆర్డర్స్ ఇచ్చారు మేము చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి అడిగితే వాళ్ళకి ఏమంటున్నారంటే, అమ్మా మేము మమ్మల్ని ఉద్యోగం తీసేసారమ్మా, మాకు ఉద్యోగం తీసేసి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేసినారు, మళ్ళీ మీరు ఈ వైసీపీకి దానికి ఓటేస్తే మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ప్రతి ఒక్కసారి మేమే నెల వచ్చి మీ ఇంటికి వచ్చి మేము పింఛన్ ఇస్తామమ్మా అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఈ విధంగా చేసి ప్రజల్ని ఆ విధంగా మోటివేట్ చేసే అధికారం వీళ్ళకి ఇచ్చారా? ఇక్కడ ఏరే కార్పొరేటర్ వచ్చాడు, అతను వచ్చి ఏమంటున్నాడంటే, వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు చేస్తున్నారంటే రిజైన్ చేసి మీకు పెట్టుకొని శాలరీలు ఇవ్వండి, మీకోసం కష్టపడినారు వాళ్ళు ఇన్ని రోజులు, రిజైన్ చేసినప్పుడు వాళ్ళకి మీరు శాలరీ ఇవ్వండి, మేము కాదనట్లేదు. బయట వాళ్ళు పెట్టుకొని మీరు వెరిఫికేషన్ చేయించుకోండి. మీరు వాలంటీర్లు పెట్టి ఎందుకు చేపిస్తున్నారు వెరిఫికేషన్ అని అంటే, వాళ్ళు ఎంతసేపు ఒకటే చెప్తున్నారు, మీ దగ్గర ఏమన్నా ఉందా, వాళ్ళ వాలంటీర్ ప్రూఫ్ అనేది వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. ఇదోండి, నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇదో నా పాపని అడిగాను, మీరు వినండి బాగా చూడండి. నేను వాలంటీర్నే, నేను రిజైన్ చేశాను, మాకు ఈ పని చెప్పారు వాళ్ళు, మేము చేయమంటున్నారు కాబట్టి మేము చేస్తున్నామంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఈ వైసీపీ వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, ఏదన్నా కానీ ఉంటే ప్రజలకు నిర్ణయిస్తారు. మీరు వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఏ విధంగా మీరు చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది మేము ఇది ఒకసారి తీవ్రంగా చెప్తున్నాము. ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే మటుకు మేము దీన్ని ఎంత దూరంకైనా అడ్డుకునేదాన్ని కూడా మేము సిద్ధపడతాం. వాలంటీర్లు మేము కడుపుకోవట్లేదు, ఇక్కడ కూడా చెప్తున్నాం, మీకు అందరికి వాలంటీర్లు అందరికీ ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని మేము ఏమనట్లేదు, మీరు వాళ్ళకి ఇంకా చేయొద్దండి మీరు పనులు అని మీకు ఒకటే మేము చెప్తున్నాం. అధికారం వస్తే మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చేదానిలో కూడా మేము అన్ని కూడా మాట్లాడి పెట్టుకున్నాం. మీరు వాళ్ళ కోసం చేయొద్దండి, డేటా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వద్దండి. వేస్తారండి, ప్రజలను ఎన్నుకుంటారు, ఎవరిని ఎన్నుకోవాలో ఏమని ప్రజలకు తెలుసు. పొంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. మంత్రి పెద్దిరెడ్డి కోమాలో ఉన్నాడేమో, 12 ఏళ్ల తర్వాత చెబుతాడు జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్టు చేశానట అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు నాకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిందని, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 12 సంవత్సరాలలో నన్ను కిరణ్ కుమార్ రెడ్డి అరెస్టు చేశాడని ఎక్కడా చెప్పలేదన్నారు. విభజనకు నాకు కారణం అంటున్నాడని, నేను ముఖ్యమంత్రి పదవే వదిలేశానన్నారు. భగవాన్ సాయిబాబా ట్రస్టు నుంచి నేను టన్నుల బంగారం ఎత్తుకుని పోయానని, పెద్దిరెడ్డికు మతిస్థిమితం ఏమన్నా పోయిందా అని, పొంగునూరు పిచ్చుకుక్క ఏమన్నా కరిసిందా అన్నారు. కాణిపాకంలో తరికొండలో ప్రమాణం చేస్తానని నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావని అన్నారు. నువ్వు నమ్మే అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తావా అని, సాయిబాబా ట్రస్టు నుండి ₹1 నాకు వచ్చిందంటే నువ్వు ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు. ఓటేసేటప్పుడు ధైర్యంగా పూర్తిగా మీరు పంపించేదానికి సిద్ధమై, ఈ ప్రాంతం అభివృద్ధి మీ చేతిలో ఉంది, కాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, నేను బాబురెడ్డి కలిసి ఖచ్చితంగా అన్ని ఏ విధంగా వీళ్ళు కాంట్రాక్టుల కోసం పొంగునూరు కాదు ఉండేది, అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని, ఇక్కడున్న సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా దొంగ కేసులు ఈ దొంగ కేసులన్నీ ఎత్తిచ్చేదానికి అన్ని చర్యలు తీసుకుంటాము. కేసులు పెట్టే అధికారాన్ని, కేసులు పెట్టే ఈ రౌడీజాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? 2 చేతులు బిగించి చెప్పండి, మీది. ఒక పక్క బాబురెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటేసి, ఇంకో పక్క కమలం గుర్తుకి ఓటేసి మీరు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పలమనేరు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ప్రభంజనంలా వేలాది సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొని పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీగా ఊరేగింపు చేసి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని దానికి ప్రజలే నిదర్శనమన్నారు. ఈ రోజు ఇంతమంది ర్యాలీలో స్వచ్ఛందంగా రావటం వైసీపీ ఓటమికి మొదటి కారణం అనుకోవచ్చన్నారు. గతంలో నేను చేసిన అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం చేసిన ఈ మూర్ఖుడు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఓంశక్తి గుడి సాక్షిగా ప్రమాణాలు చేసిన ఎమ్మెల్యే పలమనేరు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్పి మళ్లీ టీడీపీగా నన్ను ఘన విజయం సాధిస్తారని ఈ ర్యాలీలో ప్రజల ఆదరణ అభిమానమే తెలుస్తోందన్నారు. కొంతమంది కార్యకర్తలు నాయకులు వైసీపీ ప్రభుత్వానికి భయపడి ఉండిపోయారే తప్ప లేకపోతే ఇంతకంటే ఎక్కువ ప్రజలు పాల్గొనేవారని అన్నారు. ఇక వెంకటేగౌడ ప్రచారంలో అడుగడుగున అడ్డంకులే. మొన్నటికి మొన్న తన సతీమణి పావని వీకోట మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా పట్రపల్లి పాపేపల్లి గ్రామాల్లో రావద్దంటూ మీరు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని గ్రామంలోకి రాకూడదంటూ పంపించేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇదే నిదర్శనం అనుకోవచ్చని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. సక్రమంగా పెట్టుకోకుండా ఎవడో గులకర వేస్తే ఆ గులకర ఒక బీసీ వడ్డెల కులస్తుల్లో ఈ రోజు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టి వేధిస్తూ ఉంటే నీకు ఓటేయాలి జగనన్న. ఇవేమో చంద్రబాబు నాయుడు చెప్తాను లేదా అమర్నాథ్ రెడ్డి నేను చెప్తాను నమ్మకండి. మొన్న 4 రోజుల ముందు ఇదే టవర్ క్లాక్ ముందర నీ తోడబుట్ట వచ్చింది కదా జగనన్న, శర్మిలం వచ్చింది కదా జగనన్న, శర్మిలం వచ్చింది కదా జగనన్న. ఏం చెప్పింది? మా అన్నే మా చిన్న ఆయన హత్య చేసినటువంటి వ్యక్తిని కాపాడుతూ ఉన్నాడు. మా అన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నీ చెల్లెల్లో ఇంకా మేమెందుకు ఓటేయాలి జగనన్న? నీ చెల్లెల్లో నువ్వు చేసిన తప్పులు చెప్పి ఓటేయకుండా ఉంటే మేమెందుకు చెయ్యాలో అని అడుగుతా ఉన్నా. తిరుపతిలోని లక్ష్మీపురం, శ్రీనివాసపురం, నారాయణపురం, సిద్ధయ్య కాలనీ, కైకాల చెరువు ప్రాంతాలలో సిపిఐ, సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి మురళి గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాగంటి గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తిరుపతి నగరం అభివృద్ధి చెందాలన్నా, టీటీడీ నిధులు తిరుపతి అభివృద్ధికి ఉపయోగించాలన్నా, మన్నవరం ప్రాజెక్టు సాధించబడాలన్నా, తిరుపతి ప్రాంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు కావాలన్నా, స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడాలన్నా, రాజకీయ వేధింపులు ఆపాలన్నా, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, దేశంలో ఇండియా కూటమిని, తిరుపతిలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థికి మురళిని గెలిపించడం ద్వారా ప్రజా సమస్యలను అసెంబ్లీలో కార్మికులకు, కర్షకులకు, పేద ప్రజలకు అండగా నిలవాలని, మురళి గెలుపు కోసం తిరుపతి ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే వారందరూ టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధి కోసం వాడాలని కోరుకునే వారందరూ మురళి గెలుపుతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు శివారెడ్డి, జనార్దన్, రాధాకృష్ణ, పెంచలయ్య, సిపిఎం నాయకులు మాధవ, వేణుగోపాల్, బుజ్జి రమేష్, సిపిఐ నాయకులు బండి చలపతి తదితర నాయకులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణ ప్రశాంతంగా ఉండాలనుకుంటే తిరుపతికి రోజు 70,000 మంది పైబడి యాత్రికులు వస్తూ ఉన్నారు. ఇక్కడ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ సమస్య కావచ్చు, అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం. తిరుపతి పట్టణ ప్రజలు కూడా ఆలోచించి ధనవంతులను దూరం పెట్టి ఈవేళ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా అట్టడుగు నుండి 35 సంవత్సరాలు ప్రజల సమస్య పైన నిరంతరం ఈ తిరుపతి పట్టణంలో కార్మికుల సమస్యలపైన, ప్రజల సమస్యలపైన, తాగునీటి సమస్యపైన అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈవేళ తిరుపతి పట్టణానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 4 పార్టీలు కలిసి సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ కంకి కొడవలు గుర్తుగా నేను పి మురళి ఆయన్ని నిలబడ్డాను. కాబట్టి ఖచ్చితంగా కంకి కొడవలు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మేము గెలిచిన తర్వాత ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి మాకు అధికారం లేనప్పుడు మేము తిరుపతి పట్టణ ప్రజానికని పనిచేసాము. రేపు అధికారం వచ్చి గెలిచినా కూడా తిరుపతి పట్టణ ప్రజలకు నిరంతరం పనిచేస్తామని చెప్పేసి ఆలోచించి మేధావులు, అదేవిధంగా విద్యార్థులు,
ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి తిరుపతి పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కంకికూరలను గెలిపించాలని చెప్పేసి మేము సిపిఐగా తిరుపతి పట్టణ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పవన్ కళ్యాణ్ రాజకీయం పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా అని టీడీపీ నేతలని ఇతర పార్టీలోకి పంపించి టికెట్లు ఇవ్వటమే పొత్తా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయిందన్నారు. వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారని అన్నారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలకు అర్థం చేసుకోగలరని అన్నారు. ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒకసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే ఆ 2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు. ఒక 3-4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. తిరుపతి నగరంలోని 26వ డివిజన్లోని మైనారిటీలు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పులిగోరి మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాకు హామీలు కానీ మాకు కావాల్సిన సదుపాయాలు కలిగిస్తామని అడిగితే వాళ్ళు సమాధానం కూడా చెప్పకుండా వీళ్ళు కసురుకోవడం పడడం జరిగింది. దాని మీద వీళ్ళు కోపగించుకొని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ రేపు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆర్ఎన్ శ్రీనివాసులనని గ్లాసు గుర్తుగా గెలిపించారు కూడాని వాళ్ళకు వాళ్ళేగా పార్టీలో చేరతామని ఈరోజు రావడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యం. ఇప్పుడు ముస్లిం మొత్తం చేరతా ఉండేదంతా ముస్లిం సోదరులే, ముస్లిం మహిళలే. ఈ కారణం ఏంటంటే ఒక మంచి వ్యక్తి మనకి పవన్ కళ్యాణ్ బాబు గారు ఒక మంచి వ్యక్తిని తిరుపతికి క్యాండిడేట్గా పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీనివాసులన్న తిరుపతి అభ్యర్థిగా నిలబడడం అంటే పవన్ కళ్యాణ్ ఒక నమ్మకం మీద వీళ్ళు ఈరోజు పార్టీలో కూడా తెలుగుదేశం చేరినా కూడా జనసేన పార్టీని మేము గెలిపించేదానికి ముందుకు వస్తామని ఈరోజు రావటం నాకు ఆనందం. కాబట్టి ఇప్పుడు అందరూ వాళ్ళు ఆల్మోస్ట్ అంతా ముస్లిం సోదరులే తెలుగుదేశం పార్టీలో సోదరులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలుస్తున్న అభినయ్ రెడ్డికి తిరుపతి పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. వారికి ఓట్లు వేయము, వారు ఎన్ని చేసినా వారికి ఓట్లు వేసేసిన ప్రసక్తే లేదని ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఒక అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తీసుకొని అభివృద్ధి చేయాలనే దిశగా కొనసాగిస్తున్నారు. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించి మనకు అభివృద్ధి చేసే నాయకుల అవసరం. రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో. అందరూ కూడా జనసేన అభ్యర్థిగా మీ ముందుకు తిరుపతి పట్టణంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి
గెలిపించాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు అసెంబ్లీలో 5 నిమిషాలు కూడా మాట్లాడకపోగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి కనీసం ₹1 కోటి ప్రతిపాదన కూడా పంపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలని వస్తున్నటువంటి సమయంలో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మురళీమోహన్ ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉంటాడన్నటువంటి నమ్మకం బాగా కుదిరింది. అదే సమయంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇస్తున్నటువంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతూనే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఏ రకంగా మేలు చేరబోతుందో, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అందబోతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగింది. సామాన్య కుటుంబం నుంచి బాగా సంపద ఉన్నటువంటి వారి వరకు కూడా అందరిలో కూడా ఒక నమ్మకం కలిగింది. తెలుగుదేశం వస్తే మనకు సంపద వస్తుందని పేదవాళ్ళు, సంపద ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉంటుందని ధనికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలు అనేవి తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించబోతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుని మురళీమోహన్ని ఖచ్చితంగా గెలిపిస్తుందన్నటువంటి విశ్వాసం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నుంచి గెలిచినటువంటి వారు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు. ఏం సాధించారని మళ్ళీ పోటీకి వస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ₹5 కోట్ల అభివృద్ధి పనులు చేయలేక, కనీసం ₹10 కోట్ల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేక, పైగా అసెంబ్లీలో 10 నిమిషాలు కూడా మాట్లాడక ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి రావాలో వారు నిర్ణయించుకోవాలి. రెండోది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏ రకంగా అయితే ఒక ప్రజాప్రతినిధి ఇక్కడ గలం విప్పి మాట్లాడగలిగితేనే ప్రభుత్వం అనేది కూడా ఆ ప్రాంత ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తుంది. నేనైతే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి గెలిపించిన రోజు నుంచి జనంతోనే ఉంటా, జనంలోనే ఉంటా. అసెంబ్లీ వేదికగా పూతలపట్టు ప్రజా గలాన్ని, పూతలపట్టు ప్రజల అభివృద్ధికి అవసరమైనటువంటి గొంతుకై మాట్లాడతానని మీ అందరికీ ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామచంద్రాపురం మండలంలో గత ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిందని మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని కమ్మపల్లి పంచాయతీలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో ఆదివారం సాయంత్రం మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి సంక్షేమ పథకాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ నెల్లేపల్లి వెంకటేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రతి ఇంటిలో ఒక పేద కొడుకులా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సొంత నిధులతో అనేక రకాల వస్తువులు ఇచ్చిన వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని అభివృద్ధి కేవలం చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీరాణి, భానుకుమార్ రెడ్డి, ఎంపీటీసీ ఎద్దుల రాజేష్, కమ్మపల్లి వైసీపీ నాయకులు మహేందర్ రెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పల్లెకెళ్ళినా కానీ, ప్రతి ఒక్క అమ్మ కానీ, చెల్లి కానీ, అన్న కానీ, ఎవరైనా కానీ ఆప్యాయంగా పలకరించి ఇప్పుడు చేసిన ప్రభుత్వం పథకాలను మెచ్చుకొని ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్క పల్లెలలో ఇదే ప్రభుత్వం రావాలని, ఇదే పథకాలు అందాలనేసి ప్రతి ఒక్క పల్లెలో కానీ, ప్రతి ఒక్క అవ్వ కానీ, తాత కానీ, పెన్షన్ కానించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పల్లెలో మాకు బ్రహ్మరథం బట్టి ఇదే ప్రభుత్వం రావాలనేసి కోరుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు ఇన్ని ఏళ్ళకి ఎప్పుడు చూడలేదనేసి కూడా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదనేసి కూడా చెప్తున్నారు. ఈ పథకాలు కంటిన్యూ చేయాలంటే, కంటిన్యూగా మనకు అందాలంటే మన జగనన్నే మనకు కావాలనేసి కంటిన్యూగా అందరూ చెప్తున్నారు. దాని గుప్తంగా కూడా మా సొంత నియోజకవర్గమైన మా చెవిరెడ్డి భాస్కర్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మా నియోజకవర్గం చాలా డెవలప్ అయ్యింది. ఏ విధంగా కరోనా కాలంలో కానీ ప్రతి ఒక్క ఎవరు ఏ ఎమ్మెల్యే చేయనంత కృషి చేసినాడు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విటమిన్ కానీ, ప్రతి ఆనందయ్య ముందు కానీ,
ప్రతి ఒక్క గుడ్లు కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఈ వర్షాకాలంలో కట్ట తెగిపోతుంటూ కూడా ప్రజలను కాపాడి ఆయన సొంత మనుషుల్లాగా గుర్తించి మమ్మల్ని గుర్తించేయడం వల్ల ప్రతి ఒక్క ఊరిలో ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టి మనకి ఎమ్మెల్యే కావాలి అనేసి గుప్తంగా చెబుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ కొడుకుని తనయుడిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గారు నిలబెట్టడం వల్ల ఆయనకి ఆయనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రుణం తీర్చుకోవాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని గెలిపించి ఆయన గిఫ్ట్గా ఇవ్వాలనేసి కూడా అందరూ బలంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద వైసీపీ నేత హేమచంద్రారెడ్డి నిరసన తెలిపారు. దేవస్థానంలోని వెండిని నేనే తీసుకెళ్లి బెంగళూరులో అప్పగించానని అన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే కబ్జా చేసిన డీకేటీ భూముల వివరాలు సైతం మీడియా ముందుకు తీసుకువస్తామన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యతని హేమచంద్రారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో మళ్లీ మధుసూదన్ రెడ్డి గెలిస్తే ప్రజలు బతకలేరని హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసే ఇతని అవినీతి వెండిపైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద వెండి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులు కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం 10 రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడు అనేది కూడా నేను ఇంకొక వారం 10 రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే, అతని కుటుంబ సభ్యులు మాత్రమే. నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి సమస్యలు లేవు. ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను. నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యులు, ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులు అవుతారు. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 23వ తేదీన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది. శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద నిరసన తెలిపిన వైసీపీ నేత హేమచంద్రారెడ్డి. వైసీపీ కుయుక్తిని బట్టబయలు చేసిన జనసేన. డివిజన్లలో వాలంటీర్లతో వైసీపీ ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పేరుతో ప్రచారం. వయసు పెద్దదైతే సరిపోదు, మాట్లాడే భాష సంస్కారం ఉండాలి.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సెటైర్లు వేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామివారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.